ఇది బిడిదిలో ఉంది. నేను ఇంకా చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చూడండి తట్ట ఇడ్లీ ఎంత సాఫ్ట్ ఉందంటే. ఇదే జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఊటీకి వెళ్తాము, కానీ ఫస్ట్ టైం మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోబోతున్నాము. ఇక్కడ చూస్తే దీన్ని గోల్డెన్ టెంపుల్ అని దీన్ని అనుకుంటాను. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు, బికాస్ దీంట్లో బట్టర్ వేసి సాల్ట్ వేసి టీ చేశారు. ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, దిస్ వన్ అండ్ ద అదర్ వన్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఇవాళ ఏంటంటే వీఆర్ ట్రావెలింగ్ టు అ డెస్టినేషన్ అండ్ దట్ ప్లేస్ ఈస్ కూర్గ్. యా, అఫ్ కోర్స్ కూర్గ్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మనం అక్కడ మడికెరే వెళ్తున్నాము. అఫ్ కోర్స్ మనం బెంగళూరు నుంచి వెళ్తున్నాము ఇన్ ద కార్. టైం ఇప్పుడు 6 o'clock. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ట్రిప్ ఇన్ దిస్ ఇయర్. కూర్గ్ అఫ్ కోర్స్ లెస్ దాన్ అరౌండ్ 250 kilometers ఉంటుంది బెంగళూరు నుండి. సో యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్ మనం వెళ్ళిపోవాలి. సో ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. యాక్చువల్గా ఏంటంటే బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఎప్పుడు లేదు ఈ లాస్ట్ 10 years నుంచి ఎప్పుడు లేనంత విధంగా బాగా చల్లగా అయిపోయింది. అర్లీ మార్నింగ్స్ అయితే ఫుల్ ఫాగీగా అనిపిస్తూ ఉంది. సో మా ప్లాన్ అక్కడ స్టార్ట్ అయింది. ఇద్దరం మార్నింగ్ పార్క్ వెళ్తామన్నమాట వాకింగ్కి. వెళ్తున్నప్పుడు చాలా చల్లగా అనిపించి ఇంత కోల్డ్గా ఉంది క్లైమేట్. అంటే మేము లేమన్నమాట క్రిస్మస్ సీజన్లో. యాక్చువల్గా చెప్పాలంటే మా హోమ్ టౌన్స్కి అక్కడ వెళ్ళిపోయినాము. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చాము. బై ద వే దిస్ ఇస్ Jan 10th. వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్ళినప్పుడు బాగా చల్లగా అనిపించింది. ఏంది ఇంత చలి పెడుతుంది బెంగళూరులో, లాస్ట్ 10 years నుంచి లేదు ఇట్లాంటి క్లైమేట్ అని అప్పుడు థాట్ వచ్చిందనమాట. ఇంత చలిలో మనం ఇంకా చలి ప్రాంతానికి పోతే ఎట్లుంటుంది, లెట్స్ ఎంజాయ్ అని. అసలు కూర్గా లేదంటే ఊటీనా అనుకుంటూ ఫైనల్గా టాస్ వేసామన్నమాట. టాస్ బట్టి పోదాం అనుకుంటే ఆ టాస్ కూర్గాని వచ్చింది. సో కూర్గి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా చెప్పాలంటే నిన్ననే డిసైడ్ అయ్యామన్నమాట, నిన్న మార్నింగ్ వెళ్దాం పక్కాగా అని. అప్పుడప్పుడు హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మనము మైసూర్ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. ఇట్లా సడన్గా మనకు ఐడియా వచ్చింది. బిడిది దగ్గర ఎగ్జిట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నాం అనమాట. తట్ట ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్ బిడిదిలో. అందుకు సెర్చ్ చేస్తే ఇక్కడ ఉండే హోటల్లో మంచి ఈ హోటల్ చాలా ఫేమస్ అని చూపించింది. సో ఈ ప్లేస్కి వచ్చాము. మనం గూగుల్లో బట్టి చూస్తే శ్రీ రేణుకాంబ తట్ట ఇడ్లీ అంట, నాయనకులు ఉండేదే హోటల్. ఇది బిడిదిలో ఉంది. నేను ఇంకా చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అట్లా ఏం లేదు. కానీ మేనేజ్మెంట్ ఎక్కువ మంది ఉన్నారు. ఇడ్లీ వడ బాగా ఫేమస్ అన్నారు. సో అదే మనం ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇక్కడ పూరి కూడా ఉంటాయంట. అదేం తినబుద్ధి కావట్లేదు, జస్ట్ ఇడ్లీ వడ ట్రై చేద్దాం. బై ద వే పార్కింగ్ చూస్తే పెద్దగా లేదు, అందుకని మన కార్ అక్కడ పార్క్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇదండి మన తట్ట ఇడ్లీ వడ విత్ బటర్ వచ్చేసింది. 2 plates.
చూడండి తట్ట ఇడ్లీ ఎంత సాఫ్ట్ ఉందంటే, అబ్బో. తీసుకొని టూ సాఫ్ట్. 2 ప్లేట్లు తట్ట ఇడ్లీ విత్ వడ అండ్ 1 ఎక్స్ట్రా వడ ప్లస్ 1 కాఫీ, టోటల్ 190 రూపీస్ అయింది. విషయం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు అంతే. కానీ ఎందుకు ఇంత స్టాఫ్ ఉన్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమైంది. చూస్తూ ఉండగానే చాలామంది వచ్చేసారు 4 వీలర్స్ వాళ్ళు. అంటే ఇంకొక అఫ్కోర్స్ ఇప్పుడు టైం 7:45 అయింది. ఇంకొక 1 అవర్ నుంచి ఇంకా ఫుల్ ఫ్లో అవుతుంది అనుకుంటా. ఇక్కడ ప్లేస్ సరిపోకపోవచ్చు. యాక్చువల్గా లోపల కూడా చాలా టేబుల్స్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్. A few minutes later. సో మనం మైసూర్కి ఎంటర్ అయ్యే ముందు ఈ జంక్షన్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇది నాకు ఇష్టమైన జంక్షన్, ఎందుకంటే ఇదే జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఊటీకి వెళ్తాము. కానీ ఫస్ట్ టైం మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోబోతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. అందరూ తెలిసిన స్పాటే అండి, నేను జస్ట్ రిపీట్ చేస్తున్నాను అంతే. అసలు ఇంత అర్లీగా వచ్చేసామన్నట్టుంది. జనరల్గా ఈ టైం కాదులే, ఓకే ఈ టైంకి స్టార్ట్ అవుతాం. అలాంటిది 9 o'clock అంతా మనం మైసూర్కి వచ్చేసాము. సో నావిగేషన్ ఏం చూపిస్తుందంటే గూగుల్ మ్యాప్స్ బట్టి ఒక 2.5 అవర్లో మనం మడికేరి వెళ్ళిపోతామంట. ఆల్మోస్ట్ 12 o'clock, బిఫోర్ 12 o'clock అంతా మనం అక్కడ ఉంటాం. వెళ్తూ మనం కొన్ని స్పాట్స్ అనుకున్నాము, అది మనము వెళ్తూ చూద్దాం. సో జర్నీ ఇంతవరకు ఓకే. క్లైమేట్ కూడా బాగానే ఉంది. అఫ్కోర్స్ ఇంత మార్నింగ్ ఎండ రాలేదండి, బట్ ఎండ కూడా పెద్దగా వస్తుందా అన్నట్లుగా ఉంది. సో ఫార్ గుడ్. ఒక్క చిరాకు ఏంటంటే ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో స్పీడ్ 100 లోపల మెయింటైన్ చేస్తూ రావాలి, కాబట్టి చాలా కాన్షియస్గా డ్రైవ్ చేయాలి. ఎనీవేస్ సిగ్నల్ పడింది, లెట్స్ మూవ్ ఆన్. అ క్విక్ పిట్ స్టాప్ ఫర్ అ కాఫీ బ్రేక్. ఇది ఏ ప్లేసో తెలియదు, కానీ మనం మైసూర్ దాటి దగ్గరకు ఒక 30-40 minutes అయి ఉంటుంది. నైస్ వాస్ట్ రెస్టారెంట్. చాలా పెద్ద గ్లాస్ ఇచ్చారు చూడండి. కాఫీ ఈజ్ 35 రూపీస్. క్లైమేట్ సూపర్గా ఉంది. ఈ టైంలో ఈ కాఫీ తాగుతుంటే చాలా బాగుంది. టైం 10 o'clock. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే మడికేరికి వెళ్తున్నాం కదా, డైరెక్ట్గా మనం రూమ్కి వెళ్ళే ముందే ఒక 2-3 ప్లేసెస్ అన్న కవర్ చేసుకుందాము. బికాజ్ మనకి ఇంకా హాఫ్ a day ఉంది. నేను కొన్ని ప్లేసెస్ అనుకున్నా, ఆ ప్లేసెస్ మనం కవర్ చేసుకొని దాని తర్వాత మంచిగా లంచ్ చేసుకొని దెన్ విల్ గో టు ద రూమ్. నిన్న నైట్ బుక్ చేశాను అనమాట రూము. చిన్న కాజీ నైస్ ప్లేస్, క్విక్గా నాకు అనిపించింది ఎయిర్బిఎన్బిలో. మా ఇద్దరికి సరిపోతుంది ఆ ప్లేస్ అని అనుకుంటున్నా, బట్ వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇంకొక 1 అవర్లో మనం వెళ్ళిపోతాం అనుకుంటా. పదండి బయలుదేరదాం. లైట్గా ఎండ వస్తుంది కదా, కానీ ప్లేస్ మటుకు ఇది బాగా పార్కింగ్ చేసుకొని రిలాక్స్డ్గా వెళ్ళడానికి బాగా చాలా బాగుంది. కమ్. A few minutes later. మనము కుషాల్ నగర్కి వచ్చేసాము. కుషాల్ నగర్ అంటే ఇది మడికేరే కన్నా ఇంకా ముందు, ఒక 45 minutes 1 hour ముందు వస్తుంది అనమాట. ఇక్కడ కుషాల్ నగర్కి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ నుంచి యాక్చువల్లీ దట్ నేమ్ ఈజ్ గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ ఇది టిబెటియన్ వాళ్ళది. దీని గురించి నాకేం పెద్ద ఐడియా లేదు ఏంటనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా నేను మీకు చూపించి తర్వాత నేను కూడా కొంచెం తెలుసుకుంటాను, చెప్తాను. వచ్చాము ఈ టిబెటియన్ మోనెస్ట్రీ లోపలికి. అంటే ఇక్కడ దాదాపు ఒక 5,000
మాంగ్స్, నన్స్ వీళ్ళకి బుద్ధిజం గురించి టీచింగ్స్ చెప్తున్నారంట దీంట్లో. ఇది ఇది ఇక్కడ ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు. ఐ థింక్ నేను హిస్టరీ చదవాలి. బట్ ఇది చాలా వాస్ట్గా ఉంది. ఐ థింక్ ఇటు పక్కన చూస్తే ఇవన్నీ హాస్టల్స్ అనుకుంటాను. ఇక్కడ చూస్తే దీన్ని గోల్డెన్ టెంపుల్ అని దీన్ని అనుకుంటాను. ఇది ఇలాంటివి చాలా ఇంకొక 2 కనిపించాయి ఇలాంటివి పెద్ద పెద్దగా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఆడ కూడా కనిపిస్తాను చూడండి. అదొకటిను, తర్వాత ఇక్కడ ఒకటి. మనకు చాలా దగ్గరలో నో వీడియోగ్రఫీ అని రాస్తున్నారు. నో వీడియోగ్రఫీ అని బోర్డు పెట్టారు. బట్ అందరూ చేతిలో ఫోన్లు పట్టుకొని తీస్తున్నారు. అందుకు మనం కూడా ధైర్యంగా బ్లాగ్ చేస్తున్నాం. కాసేపు ఇక్కడ సేద తీర్చుకుంటున్నాము. ఇదే గోల్డెన్ టెంపుల్. లోపల మీరు చూశారు కదా వీడియోస్. నాకేమనిపిస్తుందంటే చూస్తుంటే పాత ఇది దేశముదురు ఫిలిం గుర్తొస్తుంది. దాంట్లో యాక్ట్రెస్ ఉంటుంది కదా, ఎక్కడో అక్కడ హిమాలయాస్లలో. ఇట్లాంటి ప్లేసే అది కూడా. టీచింగ్స్ అబౌట్ బుద్ధిజం అక్కడ ఉంటుంది. ఆ దలై లామా సంబంధించిన వాళ్ళ బ్యాచ్ స్టూడెంట్స్తో పాటు తను ఉంటుంది కదా. ఏంది ఇదంతా మట్టి, ఇదంతా ఇది అంటది కదా డైలాగ్స్. నాకు సరే గుర్తు రావట్లేదు. అంటే మనోడు హీరో వచ్చేసి ఏదో ఏడిపిస్తాడేమని అట్లా సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. బట్ వాట్ ఐ హర్డ్ ఈస్ దిస్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ దిస్ టిబెటియన్ మాంగ్స్. ఇక్కడ మెన్నే కాదు, ఈవెన్ లేడీస్ కూడా ఉన్నారు. ఐ మీన్ ఉమెన్, దే ఆర్ కాల్డ్ నన్స్. చూడడానికైతే లోపల గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంది. మొత్తం 3 స్టాచ్యూస్ ఉన్నాయి అక్కడ. ఐ థింక్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సమ్ పీపుల్. బుద్ధుడా? ఓకే, అది విషయం. సో ఇంక ఇక్కడ నుంచి మనం ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇది యాక్చువల్గా కుషాల్ నగర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 50 minutes 1 hour టు రీచ్ టు అవర్ డెస్టినేషన్ మడికెరే. యాక్చువల్గా మార్నింగ్ త్వరగా లేవడం వల్ల నాకు కొంచెం డల్గా ఉంది, నిద్ర వస్తా అన్నట్టుంది. అక్కడికి 2 కాఫీలు తాగాను. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఈ మత్తు పోవాలంటే కొంచెం నడవాలి బాగా. అంటే లేచినప్పటి నుంచి కార్ డ్రైవింగ్ చేస్తున్నాం కదా, దానివల్ల కొంచెం డల్గా ఉంది. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. లెట్స్ గో. ఇక్కడ ఈ క్యాంపస్ లోపల చిన్న కెఫేకి వచ్చి కాఫీ ఆర్డర్ చేసాము. కాఫీ కాదు, సారీ, టీ ఆర్డర్ చేసాము. 2 ఏంటంటే చూపిస్తా. ఇది వచ్చేసి లెమన్ టీ అండ్ ఇది టిబెటియన్ టీ. ఇది టిబెటియన్ టీ. ఈ టిబెటియన్ టీ ఏంటంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. బికాస్ దీంట్లో బట్టర్ వేసి, సాల్ట్ వేసి టీ చేశారు. మనం టీలో ఎప్పుడైనా సాల్ట్ వేసుకుంటామా, అలాంటిది దీంట్లో బటర్ కూడా వేశారు. అబ్బా, నాకైతే అస్సలు నచ్చలా. ఐ కెనాట్. బట్ ఈ లెమన్ టీ చూసారా, ఇది ఎక్సలెంట్గా ఉంది. అబ్బా, ఇక్కడ నుంచి గ్లాన్స్లోంచి లాలాజలం ఇది అంటారు కదా, అది బాగా పొంగుతుంది ఈ టీ తాగుతుంటే. ఎస్పెషల్ లెమన్ టీ. అది మటుకు అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. మా వైఫ్ బాగా నచ్చేసింది. తాగు. నాకు ఈ లెమన్ టీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సూపర్ టేస్ట్. అంతే ఆపోజిట్గా ఉంది ఆ టిబెటియన్ టీ. అసలు నచ్చలేదు. ఏమంటే బాగా నిద్ర వస్తుంది, డల్గా ఉంది. క్లైమేట్ అంతా కొంచెం గ్లూమీగా ఉంది కదా, ఆ కిక్ రావట్లేదు. అందుకే ఈ టీలు కాఫీలు ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నా.
ఇంకో 10 minutes వెళ్ళిపోదాం. ఇంకా మన డెస్టినేషన్, మన హోమ్ స్టేకి ఒక 35 minutes టైం చూపిస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ మనము గోల్డెన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే విపరీతమైన వేడి, ఎండ, ఆల్మోస్ట్ 27 degrees ఉండే. అంతా జాకెట్లు, ఈ పుల్ ఓవర్స్ అన్నీ వేసుకొని వచ్చాము. చలి ఎక్కువ ఉంటుందేమో అని, బికాస్ బెంగళూరులో చాలా చల్లగా ఉంది కదా. ఇక్కడ చూస్తే అంత సీన్ లేదు, కొంచెం సేపు అయిన తర్వాత తీసేస్తాము ఇఫ్ టెంపరేచర్ ఈజ్ నాట్ ఫాలింగ్ బిలో 20 degrees. Just to recall, we started our journey morning at exactly around 6:15 or 6:30. We had 2 stops, one for breakfast, another one is a quick pit stop for a coffee. And కుషాల్ నగర్లో మనము గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాము. అక్కడ ఒక 45 minutes to 1 hour పోయింది. ఆహా, how recklessly he is crossing the road. Okay, అయింది. So totally 3 stops so far. Journey is quite boring. ఫన్ అనేది మిస్సింగ్ అనమాట, బికాస్ మేబీ వెదర్ ఈజ్ లైక్ దాట్. ఫస్ట్ డల్గా ఉండే, ఇప్పుడు చూస్తే బాగా ఎండ వచ్చేసింది. బట్ మేము అనుకునేది వచ్చేసి బాగా ఫాగీగా, ఇంకా చల్లగా, అబ్బో ఏసీ ఆఫ్ చేద్దాం అనే విధంగా అనిపించే క్లైమేట్ అయితే రావట్లేదు. ఏమి 20 minutesలో ఏమంత డ్రాస్టికల్గా చేంజ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు టెంపరేచర్ అయితే. అది పరిస్థితి. స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఇప్పటికైతే. బట్ వెళ్తూ చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. Madikeri is 14 kilometers away. Hey guys, welcome back. So this is the property in Coorg. ఇది పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ 2 properties ఉన్నాయి, దిస్ వన్ అండ్ ద అదర్ వన్. యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే, ఈ ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి వీళ్ళు ఏదో అర్జెంటుగా వర్క్ ఉంటే వీళ్ళు మ్యాంగ్లూర్కి వెళ్ళారు. వాళ్ళ హస్బెండ్కి ఏదో స్పైనల్ ప్రాబ్లం ఉందంట. సో టెక్నికల్గా ఇప్పుడైతే ఇక్కడ ఎవ్వరు లేరు, నాట్ ఈవెన్ కేర్ టేకర్స్. నేను ఫోన్ చేశాను, ఏంది ఎవ్వరు లేరు ఏం కథ అంటే, ఆమె వెంటనే మాకు అసిస్ట్ చేసి ఇక్కడ కీస్ ఇక్కడే పెట్టున్నామని చెప్పింటే కీస్ వెళ్ళి చూసాము, బాగానే ఉంది. కానీ ఏమనిందంటే, కేర్ టేకర్ వస్తారు మీకు కావాల్సింటే, మీకు ఏం వరీ ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ప్లేస్, ఉండండి అనేది. ఇట్స్ నాట్ అబౌట్ ద సేఫ్. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు బయట చూడండి టెంపరేచర్, ఇది ఉంది కదా, ఇది మీకు ఇలా కనిపించచ్చు వీడియోలో, బట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్. 26 పైన ఉంది టెంపరేచర్. నేను ఇట్లుంటుంది అనుకోలేదు టెంపరేచర్ కూర్గ్లో. బాగా కోల్డ్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు బాగా ఈ వెదర్లో అనుకుని వచ్చాను. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్. అందులో వీళ్ళు లేరు, చాలా బోరింగ్గా అనిపిస్తుంది, ఏదో లోన్లీగా ఉంది. నేను ఇంకా కార్లో వచ్చేటప్పుడు ఇంకా హిల్ వస్తుంది అనుకుంటున్నా, కానీ నాకు ఎప్పుడు హిల్లే కనపడలేదు. ఇది అంత హై యాటిట్యూడ్లో ఏం లేదు కూర్గ్. ఊటీలో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 18 degrees ఉంది ఇదే టైంకి. పీక్ 2 o'clock 18 degrees అంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. అసలు ఎండ ఉండొచ్చు కానీ కొంచెం ఆ కూల్ బ్రీజ్ అనేది తగలాల. అట్లాంటిది ఏమీ లేదు, బాగా కొడుతుంది అట్లనే గట్టిగా.